రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బేబీ జాహ్నవి కేసు కి సంబంధించి పోలీసులు ఎలా ఆపరేషన్ సెర్చ్ చేస్తూ ఉన్నారు, ఎన్ని కోణాల్లో విచారిస్తూ ఉన్నారు, ఎన్నడూ లేని విధంగా ఎంత సస్పెన్సివ్ గా ఉన్న కేసు మరి మొట్టమొదట ఇదే కావచ్చు, లేదా అరుదైన కేసు కూడా కావచ్చు అని అయితే అందరూ అనుకుంటూ ఉన్నారు. మరి ఈ కేసులోని పోలీసులకు కూడా అంతు చిక్కడం లేదు, అన్ని రకాల టీమ్స్ తో సెర్చ్ చేస్తున్నాను. మరి దీని మీద రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలోన అంటే మీడియా పరంగా కూడా వార్తలు ఎట్లా వస్తున్నాయి ఏంటనే దాని మీద పోలీసుల రియాక్షన్ కూడా మనం విన్నాము. సో డిఎస్పీ చెప్పడం జరిగింది, ఆయన ఈ కేసుకి సంబంధించి చర్య తీసుకుంటాము ఏమైనా రాంగ్ పోర్ట్రేట్ చేస్తే అని. సో అసలు ఏమన్నారు ఆయన, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, దేని మీద అంటే మీడియా మీదనైనా ఇంకా ఏవైనా ఇతర వాటిపైన కూడా ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. మనం అంటే వాళ్ళు డే టు డే అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు జాహ్నవికి సంబంధించి ఏమేమి చేస్తున్నారు అనేది. బట్ ఏంటంటే మీడియా వెర్షన్ ఒకలా ఉంటుంది అండ్ పబ్లిక్ కొన్ని ఛానల్స్ ఒకలా ఉంటూ ఉన్నాయి. సో ఇప్పుడు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటామని సీరియస్ అయినట్టుగా కనిపిస్తుంది డిఎస్పీ. అంటే 6వ తేదీ మిస్ అయింది పాప, 7వ తేదీ నుంచి కూడా పోలీసులు సీరియస్ గా సెర్చ్ చేస్తున్నారు. దాదాపు 200 నుంచి 400 మంది ఎవ్రీడే సెర్చ్ పార్టీస్ డిఫరెంట్ ప్లేసెస్లో వెతుకుతున్నారు. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్లు గాలిస్తున్నారు. కాల్ డంప్ దాదాపు 5,000 ఫోన్లకు సంబంధించి కాల్ డంప్ పరిశీలిస్తున్నారు, వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో 6వ తేదీ టైమింగ్ అంటే 30 minutesలో పాపం మిస్ అయింది 12 తర్వాత. సో ఆ టైంలో ఎవరెవరు విలేజ్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ ట్రేస్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద టాస్క్ నిజానికి, ఎందుకంటే మల్టీ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి. ఇది అంటే ఫారెస్ట్ వాళ్ళు, హోమ్ గార్డ్స్, పోలీసులు, తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇలాగా చాలా డిపార్ట్మెంట్లు కలిసి చేస్తున్నారు. దీంతోపాటు డ్రోన్ పార్టీస్ డ్రోన్స్తో గాలిస్తున్నారు. ఇలాగా అన్ని రకాలుగా చేస్తుంటే కొన్ని ఛానల్స్ లేకపోతే మీడియా, జనము, సోషల్ మీడియా రకరకాల పుకార్లను క్రియేట్ చేస్తుంది దీని చుట్టూ. దీంతో పోలీసులకి కొంత కోపం వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే మేము ఇంత కష్టపడి ఇక్కడ చేస్తుంటే మీరు రకరకాల పుకార్లు క్రియేట్ చేసి డైవర్ట్ చేస్తున్నారు. అంటే పోలీసులు కూడా పని కాదు. ఇప్పుడు ఒరిస్సాలో చేతబడి చేయడానికి తీసుకెళ్లారని ఒక పుకారు, రాజమండ్రి బస్సులో కనబడుతుందంటాను ఒక పుకారు, ఇలాగా వస్తున్నాయి. మామూలుగా పోలీసులు కోపం రావడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాళ్ళ ఇలాగా కష్టపడి, ఎందుకంటే గ్రౌండ్లో ఎస్పీ స్థాయి వాళ్ళు కూడా గ్రౌండ్లోకి వెళ్ళి, మొన్న ఎస్పీని కూడా చూసాం, ఆయన కూడా గ్రౌండ్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి తిరిగాడు. ఇప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చింది డిఎస్పీ, పెద్దాపురం డిఎస్పీ తిలక్ ఆయన ఇచ్చారు. ఆయన అంటే ఏదో బెదిరిస్తున్నట్టు కాదు, బాధపడుతున్నట్టుగానే చెప్పారు. ఇలాగే చేస్తే మేము నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ మీడియా అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. మీడియా వల్లనే ఇది ఇంత హైప్లోకి వచ్చింది. లేకపోతే ఒక తోట మాది పాప మిస్సింగ్ అంటే ఎవరు పట్టించుకుంటారు? మామూలుగా ప్రతి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు బోల్డ్ నమోదు అవుతుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు మిస్సింగ్ అనేది వెరీ వెరీ కామన్. చాలా మంది ఇళ్ల నుంచి పారిపోయి వచ్చేస్తారు, కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళిపోతారు. ఇది రెగ్యులర్ గా జరుగుతుంటది. మనం ఒక్క సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్లోనే ఎవ్రీడే 20 నుంచి 30 మంది పిల్లలు దొరుకుతుంటారు. మేము దాని మీద ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనే ఒక డాక్యుమెంటరీ కూడా తీసాం, యూట్యూబ్ లో ఉంది. సో కాబట్టి పిల్లల మిస్సింగ్ అనేది వెరీ కామన్. ఇండియాలో దాదాపు 2 కోట్ల మంది పర్ ఇయర్ మిస్ అవుతుంటారు పిల్లలు. సో కానీ ఈ స్థాయిలో ఇంత యంత్రాంగం కదిలి చేయడం అనేది అరుదు, కాబట్టి వాళ్ళకి విసుగుంటుంది. కానీ మీడియా హైప్ చేయకపోతే ఈ స్థాయిలో కదిలేవారా అనేది కూడా ఒక అనుమానం. రెండవది, మామూలుగా ఇవాళ ఉన్న మీడియా ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళు కానీ లేకపోతే ఇవి అల్గోరిథం బేస్డ్. అంటే ఎవరు ఎక్కువ చూస్తుంటే ఆ వీడియోల్ని పోస్టులని పుష్ చేస్తారు. దానివల్ల జనం ఏం చేస్తుంటారంటే ఏది వ్యూస్ వస్తాయో దానికి రిలేటెడ్ గా ఎన్ని కథలు వెళ్ళొచ్చు, కథలు వెళ్ళి పాజిబిలిటీస్ ఇవన్నీ. రెండోది, జనం కూడా అక్కడ ఉన్నోళ్ళు ఏంటంటే ఇది దొరికేసి ఉంటే వచ్చేవి కాదు, దొరకనప్పుడు రకరకాల యాంగిల్స్ లో ఆలోచిస్తారు కదా. అంటే పాప ఎలా మిస్ అయింది, 30 నిమిషాల్లో మిస్ అయింది,
అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా పాసర్స్ బై అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఎత్తుకెళ్ళారా, లేకపోతే జంతువులు ఏమైనా అటాక్ చేశాయా, కొండ చెరువు ఏమైనా మింగేసిందా, లేకపోతే యాక్సిడెంటల్గా చెరువుల్లోనూ ఇంకొక దగ్గర పడిపోయిందా, లేకపోతే చేతబడి చేసే వాళ్ళు ఎత్తుకెళ్ళారా, ఇలాగ పెంచుకునే వాళ్ళు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు పెంచుకుందాం అనుకొని ఎత్తుకొని వెళ్ళి అమ్మేశారా, అసలు తల్లిదండ్రులకి మీద కూడా అనుమానాలు వచ్చాయి, తండ్రి అమ్మేశాడని కూడా వార్తలు వచ్చాయి. అలాగే తండ్రికి సంబంధించిన తరుణ్ ఇంకొక ఇద్దరు వాళ్ళకేవో గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు చేశారని, ఒక కారు విషయంలో గొడవలు వచ్చాయని, ఇలాగా రకరకాల యాంగిల్స్ వచ్చాయి. ఇవన్నీ నిజమా అబద్ధం అనేది తేలలేదు. కానీ దీని మీద కొంతమంది ఏంది ఇది ఇంకా జ్యోతిష్యులు వచ్చారు రంగంలోకి, వాళ్ళు ఇది అమావాస్య రోజు ఇవన్నీ వాళ్ళు చెప్పారు, పలాని కిలోమీటర్ల దూరంలో ఉందని వాళ్ళు చెప్పారు. మామూలుగా ఒక ఇట్లాంటి జరిగినప్పుడు ఇవన్నీ కూడా కామనే. దీనివల్ల కన్ఫ్యూజన్ ఉండొచ్చు, పోలీసుల మీద ప్రెజర్ ఇంకొంత పెరగచ్చు. ఎందుకంటే మీడియా పవన్ కళ్యాణ్ లేటుగా ఎంటర్ అయ్యాడు, జరిగిన వారం తర్వాతే ఆయన ఎంటర్ అయ్యాడు. ఆయన ఎంటర్ అవడానికి కూడా కారణం మీడియాలో ఇంత సస్టైన్గా చేయకపోయింటే పవన్ లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. కాబట్టి మీడియా మీద కేసులు పెట్టడం ఇవన్నీ ఓకే, కానీ దానివల్ల దానికంటే కూడా పోలీసులు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దాని మీదే చేస్తున్నారు. అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి మీడియా మీద చేయాల్సినంత అవసరం అయితే నా అభిప్రాయం ప్రకారం లేదు. ఇది వదిలేయచ్చు. ఎందుకంటే పుకార్లు అనేవి ఎందుకు వస్తున్నాయంటే మిస్ అయ్యి పాప ఏమైందో పోలీసులన్నా నిర్ధారణగా ఇది కాలేదు, ఇదే ఒక అంటే ఎత్తుకుపోయారు, ఇంకేమీ జరగలేదన్నా చెప్పగలరా? చెప్పలేరు. వాళ్ళు ఏ పాజిబిలిటీని కంప్లీట్ గా రూల్డ్ అవుట్ చేయట్లేదు. కాబట్టి అన్ని పాజిబిలిటీస్ ని మీడియా కూడా చేస్తుంది, గుర్తు చేస్తుంటే ఇలా కూడా చెయ్యొచ్చు, ఇది కూడా ఉండొచ్చేమో, ఇది ఉండొచ్చు. ఇప్పుడు రాజమండ్రి కనబడింది అంటున్నారు, కనబడిందో లేదో ఎవరికి తెలియకపోయినా అదొక యాంగిల్ కదా, ట్రై చేయాలి. సో అందువల్ల రెండోది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులతో నిరంతరం టచ్ లో ఉంది మీడియా, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెతికి పట్టుకున్నారు. మీడియా పోలీసులతో పాటు సెర్చ్ పార్టీలతో పాటు చాలా మంది వెళ్ళి కొండల్లో ఎతుకుతున్నారు మీడియా వాళ్ళు కూడా. కాబట్టి మీడియా ఉండడం వల్లనే ఇంత మటుకు సస్టైన్ అవుతుంది ఇష్యూ, లేకపోతే కనుమరుగైపోయేది మీడియా లేకపోతే. కాబట్టి మీడియా రోల్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీడియాకు కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. కావాలనే వ్యూస్ కోసం అబద్ధాలు చెప్పి ప్రచారం చేయడం, అంటే దొరికిపోయినట్టుగా కొన్ని చెప్పడం, దొరికిపోయింది పాప అని చెప్పడం, లేకపోతే కొండచెలు మింగేసిందని చెప్పేయడం, ఇలాంటివి అంటే ఈ యాంగిల్స్ లో చెప్పొచ్చు. కానీ అంటే ఏమన్నా జరుగుండొచ్చా అని చెప్పడం వేరు, జరిగిపోయినట్టుగా లేకపోతే పాప దొరికిపోయినట్టుగా చెప్పేయడం వేరు. ఇది డైవర్షన్ అవుతుంది. వాళ్ళ మదర్ కూడా మొన్న ఒక ఆవిడ అదే చెప్పింది సార్, అలా చెప్పకండి, మీరు అలా చెప్తే మేము కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాము, అంతే కదా, వాళ్ళకి దొరికిందని ఆస్తో ఉంటారు, తీరా వార్త లోపల చూస్తేనేమో వేరేది ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాంటివి ఖచ్చితంగా పోలీసులు ఆ యాంగిల్ నుంచే వాళ్ళు కూడా చెప్పారు, అమావాస్యలు ఇవన్నీ చెప్పకండి అని. అంటే మూఢనమ్మకాలు ఖచ్చితంగా మనం ప్రోత్సహించకూడదు. సో రెండేది ఏంటంటే నిర్ధారణ రాకుండా మీరు పాజిబిలిటీస్ చెప్పచ్చు, మనం ఈ పాజిబిలిటీస్ ఉన్నాయి అక్కడ, ఈ పాజిబిలిటీస్ అది కూడా పోలీసులు ఇన్పుట్స్ తీసుకొని, ఫారెస్ట్ వాళ్ళు ఇన్పుట్స్ తీసుకొని చెప్పే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే కేవలం సెర్చ్ చేయడమే కాకుండా పోలీసులు బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో మీడియాకి అప్డేట్ ఇస్తున్నారు. అది చాలా మంచి పరిణామం. డిఎస్పీ గానీ, ఆయన చెన్నకేసు సిఐ గానీ, ఎస్ఐ గానీ, ఈవెన్ ఫారెస్ట్ వాళ్ళు గానీ అందరూ చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మీడియాకి అప్డేట్స్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్లనే మనకి పుకార్లను జనం నమ్మట్లేదు, అవే అథెంటిక్ వే చూస్తున్నారు జనం కూడా, ఎందుకంటే నిర్ధారించుకుంటున్నారు. కాకపోతే జనంలో కూడా ఏంటంటే ఏం జరుగుండొచ్చు, పాప ఏమైంది, ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది అన్న క్యూరియాసిటీ ఉంది. ఇంతకాలం జనాల క్యూరియాసిటీ సస్టైన్ కావడం వెనక కూడా మీడియా ఉంది. ఇప్పుడు మనం అనేక విషయాలు ఈ మధ్యకాలంలో వచ్చింది చూస్తే, ఇటు మంగ్లీ స్కామ్ గానీ, ఇటు నందూస్ ఓల్డ్ విజయారెడ్డి కేసు కూడా ఇప్పటికీ కూడా, నందు స్కామ్ గానీ, విజయారెడ్డి స్కామ్, ఇవన్నీ కూడా మీడియా తీసుకోవడం వల్లనే ఇంతకాలం సస్టైన్ అయింది. లేకపోతే ఒట్టి పోలీసులే అయితే వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఏ కేసు ప్రెజర్ ఉంటే ఆ కేసు వైపు వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా కేసులను వాళ్ళు పట్టించుకునే వాళ్ళకి స్టాఫ్ ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, ఇంక్లినేషన్ ఉండకపోవచ్చు.
అందువల్ల మీడియా రోల్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కొన్ని ఛానల్స్ మరీ దారుణంగా కూడా బిహేవ్ చేస్తున్నాయి. కానీ కాకపోతే ఏంటంటే లీగల్ వల్ల అవేమి ఆగవు. వాళ్ళకి వ్యూస్ తగ్గిపోతే ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి. ఇప్పుడు ఎన్ని రోజులు చేశారు? దాదాపు 11 రోజుల నుంచి 11 చేస్తూనే రోజులు ఉన్నారు. చేస్తున్నారు. సో ఏదైనా ఒక క్లూ దొరికితే ఇది ఆగిపోతుంది. లేదంటే కూడా వేరే ఇష్యూ ఇంకా రాలేదు కాబట్టి వేరే ఇష్యూలు ఏమన్నా వస్తే Divert ఇది అయిపోతుంది. ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది. ఉమ్. కాబట్టి మీడియాని సీరియస్గా తీసుకొని మీడియా మీద మేము కేసులు పెడతాం అనేది అనవసరమైన వాళ్ళ శ్రమ వేస్ట్ తప్ప ఆ, దానివల్ల ఒరిగేది ఏం లేదు. రైట్.